శ్రీమాత్రే నమః. ఈరోజు ఒక కొత్త మొక్కను పరిచయం చేయాలనుకుంటున్నాను. మరి అట్లాంటి ప్రోగ్రాంలో ప్రకృతి వనం మన ఆరోగ్యం శీర్షికన ఈరోజు ఒక ఎడారి మొక్కను, ఉష్ణ ప్రాంతాల్లో ఉండేటువంటి మొక్కను, రాళ్ళ మధ్యలో రప్పల మధ్యలో ఉండేటువంటి మొక్కను, కొండలలో ఉన్నటువంటి ఒక మొక్కను మీకు పరిచయం చేయాలనుకున్నాను. ఈ మొక్క కూడా రాను రాను కొండలు తవ్వటం వల్ల అంతరించిపోతుంది. మనకి ఇంకా ఆ చెట్టు పేరు చెప్తే కానీ దగ్గర పోయి చూపిస్తే కానీ తెలియని పరిస్థితులు మనం ఇప్పుడు బ్రతుకుతున్నాం. ఇట్లాంటి పరిస్థితులలో మీకు ఆకుజముడు అనేటువంటి ఒక మొక్కను పరిచయం చేద్దాం. అది ముళ్ళు కలిగి ఉన్నందున దీన్ని ఆకుజముడు అని పిలుస్తారు. మరి ఆకుజముడులో కూడా మనకు నాగజముడు, బ్రహ్మజముడు, తర్వాత ఈ కాడజముడు అనేటువంటి రకాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎలుకజముడు అనేటువంటి ఒక రకం కూడా ఉంది. అంటే ఇన్ని రకాల చెట్లలో మనకి ఆకుజముడు ఎక్కువగా ఔషధానికి ఉపయోగపడుతుంది. మరి అట్లాంటి చెట్టు మన భారతదేశానికి సంబంధించినటువంటి చెట్టు. ఈ చెట్టును తెలుగులో కాడజముడు అని, ఆకజముడు అని పిలుస్తారు. దీన్నే ఒక కుటుంబాన్ని, అంటే ఈ మొక్క యొక్క కుటుంబం వచ్చేసి యుపర్బేసియా అంటారు. మరి ఆ మొక్కను మీకు పరిచయం చేయాలా? ఇదండి యుపర్బేసియా నెరిపోలియా అనేటువంటి ఈ మొక్క యొక్క శాస్త్రనామం. కుటుంబం వచ్చేసి ఇది యుపర్బేసియా కుటుంబానికి సంబంధించింది. మరి సంస్కృతంలో వచ్చేసి మాత్రం దీనికి ఒక మంచి పేరుంది, సేహుండా అని. ఈ కాండం చూడండి, ఆ కాండము గుండ్రంగా ఉండకుండా కాండం చుట్టూ ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు ఎక్కువ ఉండటం వల్ల దీనికి మనం ముట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. దీని పాలు కూడా కంట్లో పడితే విషంగా మారుతుంది, జిల్లేటు పాలలాగా. ఇది 10 మీటర్ల ఎత్తు వరకు కూడా పెరుగుతుంది. ఎక్కువ నీటి వనరులు తక్కువ ఉండేటువంటి ప్రాంతాలలో, రాతి నెలల్లో ఇది పెరుగుతూ ఉంటుంది. దీని యొక్క చెట్టు నిండా చెమ్మ ఉంటుంది. ఆ చెమ్మ వల్లనే దీనికి ఒక పాలు అనేటివి పడుతూ ఉంటాయి. ఎక్కడ చిమ్మినా పాలు ఉంటాయి. చూడండి, ఈ ఆకును విరిచినప్పుడు పాలు వస్తాయి. దీన్ని ఇంగ్లీష్లో మిల్క్ బుష్ సెట్ అని కూడా అంటారు. ఈ పాలని స్నేహక్సేరి అని కూడా అంటారు. ఒక ఆకులోనే అన్ని పాలు ఉన్నాయంటే ఇంకా కాండంలో ఎన్ని పాలు ఉంటాయో చూడండి. దీని కాడలు లావుగా ఉండి 5 లేదా 6 కోణాల్లో ఉంటాయి. ఇదొక కోణం, ఇదొక కోణం, ఇదొక కోణం, ఒక 6 కోణాలు ఉన్నాయి. అంటే ఈ లైన్లో ఇవన్నీ ముళ్ళే. ఈ ముళ్ళతో కలిగి ఒక 6 లైన్లతోనే ఉంటుంది. కృష్ణా, కడప జిల్లాలో రాతి నేలల్లో ఇవి ఎక్కువ మనకు కనిపిస్తాయి. క్షేమశర్మ అనేటువంటి వైద్యులు ఈ ఆకుల్ని వండుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా విషయాలు చెప్పాడు. అందులో దీనికి ఒక శ్లోకం కూడా ఉంది. ఈ చెట్టు యొక్క శ్లోకాన్ని స్నేహుండం దళితం పత్రం స్విన్నం అసీనాపీడితం జిరాజ్యేనాధికం పుష్టం మణిమంతనే మర్దితం అనేటువంటి ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకంలోనే దీని యొక్క ఉపయోగాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క పదానికి ఉండాల్సినటువంటి అర్థాన్ని గురించి మనం విశదీకరించి ఈ ఆకుజముడి చెట్టు గురించి చెప్పుకుందాం. దీనికి దళితం పత్రం అని అన్నారు. దళితం పత్రం అంటే రాలిన ఆకులు, అంటే ఇలా పండిన ఆకుల్ని తీసుకోవాలని ఒక అర్థం. రాలిన ఆకుల్ని తీసుకున్నట్టయితే దీన్ని దళితం పత్రం అని పిలిపిస్తారు. మరి సిన్నం అంటే నీళ్ళల్లో వేసి ఉడికించాలి అని అర్థం. మరి అస్థీనం పీడితం అంటే బాగా ఉడికిన తర్వాత చల్లార్చి ఆకుల్ని నీళ్ళలో నుంచి బయటకు తీసి చేతులతో స్వచ్ఛంగా పిసికి ఈ ముద్దగా నూరాలనేటువంటి అర్థం. మరి ఒక్కొక్క అర్థాన్ని చెప్తూ పోతుందాం. అలాగే ఈ క్షేమశర్మ గారు చాలా విషయాలు ఈ ఆకు గురించి చెప్పారు మనకి. రాలిన ఆకుల్ని తీసుకోవాలని, నీళ్ళల్లో వేసి ఉడికించి మొదటగా బాగా శుభ్రంగా నీళ్ళతో కడగాలని, ముక్కలుగా తరిగి
ఉడికించాలని, దీని పాలు నీళ్ళలో కలిసిపోతాయని అంటారు. అంటే అప్పుడు దీనికి ఉన్నటువంటి విషయము ఆ నీళ్ళలో కలిసిపోతాయి కాబట్టి దీన్ని ఉడికించిన తర్వాత తీసుకోవాలి. అస్థీనం పీడితం అంటే బాగా ఉడికించిన తర్వాత చల్లార్చి ఆకుల్ని నీళ్ళలో నుంచి బయటకు తీసి చేతులతో గట్టిగా పిండాలి. ఈ ఆకు ముద్దను విరజేనాధికం అంటే ఈ ఆకుకూర కంటే కొంచెము మంచినీటిలో వేయించిన తర్వాత జముడు దోషాలు తొలగిపోతాయి. ఈ ఆకుని తొలగిపోయిన తర్వాత ఈ నేతిలో కాచిన తర్వాత కొంచెం జీలకర్ర కలిపి ఆకుముద్దను కాసేపు మగ్గబెట్టి ఉంచాలి. పుష్టి మణి మంతేనా అంటే సైంధవ లవణము ఈ ముద్దను బాగా కలిపి పుష్టిని కలిగించినప్పుడు మర్దితం ఆకరణ రోటిలో వేసి బాగా దంచి అందులో నెయ్యి అంతా కలిసి ఇంకిపోతుంది. అప్పుడు అన్నహితం అంటే నాలిక రుచించని వాళ్ళకు దీన్ని జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళకు వాడుకోవచ్చు. ఈ ఆకుల్ని మొదటగా తీసుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడిగిన తర్వాత ఒక కుండలో కానీ ఒక పాత్రలో కానీ దీన్ని ఉడికించిన తర్వాత పిసికి ఆ నీరును పారవేసి ఆ తర్వాత ఆ ముద్దను నూరి ఆ ముద్ద నూర ఎంతైతే ఉంటుందో ఆ ముద్దకు కొంచెం ఎక్కువగా నెయ్యి తీసుకొని నెయ్యిలో ఉడికించి చల్లారిన తర్వాత లేదా ఉడికే సమయంలో కొంచెం జీలకర్ర కలిపి ఆ జీలకర్ర కలిపిన తర్వాత ఒక 10 లేదా ఒక గంట వరకు 10 నిమిషాల నుంచి గంట వరకు ఆ మగ్గిన తర్వాత చల్లార్చిన తర్వాత దంచి ఒక ముద్దను చేసుకోవాలి. ఆ ముద్దను కనుక తిన్నట్టు అయితే ఎంత తినాలి? ఒక 5 గ్రాముల వరకు కనుక మనం లోనికి తీసుకున్నట్టయితే జీర్ణ సంబంధించినటువంటి రోగాలన్నీ కూడా మాయమైపోతాయని మనకు క్షేమశర్మ గారు తమ గ్రంథంలో చెప్పారు. ఈ పాలను తీసుకున్న తర్వాత దాదాపు ఒక 10 గ్రాముల లేదా 20 గ్రాముల ఈ పాలను సేకరించి ఆ పాలల్లో ఒక వత్తి లాంటి దారమును పెట్టిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు కలిపి తీసి ఆరనివ్వాలి. అంటే పసుపుతో ఈ పాలు కలిసి ఆ దారం వత్తికి అంటుకుంటుంది. ఇట్లా ఈ పాలను సేకరించినటువంటి దారాన్ని భగీంద్రంలో కనుక మనం చొప్పిస్తూ మెల్లమెల్లగా చొప్పిస్తూ మళ్ళీ పైన ప్లాస్టర్ వేసినట్టు అయితే అది క్లోజ్ అవుద్ది. ఇట్లా 4 రోజులకు ఒకసారి మనం మార్చినట్టు అయితే భగీంద్రం ఎంత పెద్దదైనా దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, విషక్రిములు, పురుగులు ఇంకా ఏ సూక్ష్మ జీవులు ఉన్నా పూర్తిగా చనిపోయి బయటికి వస్తాయి. ఎట్లయితే ఆ క్రిములు చనిపోతూ ఉంటాయో లోన భగీంద్రంలోన ఆ పుండు, ఆ గాయం ఏదైతే మాని బయటికి వస్తుందో అది క్రమేణా మానుతూ దగ్గర పడుతుంది. అట్లా ఒక 3 నుంచి 4 వారాలు కనుక మనం ప్రయత్నం చేసినట్టయితే తప్పనిసరిగా భగీంద్రము ఈ ఆకుజముడి యొక్క పాలతోని, పసుపుతోని, ఆ దారంతోని చాలా ఉపయోగం ఉంది. ఈ యాక్షన్ సమయం చర్య మొదలు పెడితే వేగంగా దీని చర్యను క్లోజ్ చేసుకుంటుంది. ఇంకా అట్లే కాకుండా దీపనం అంటే ఆకలిని పుట్టించుతుంది. అంటే ఆకలికి వేగంగా పనిచేయడానికి చాలా మంచి ఔషధమైనటువంటి ఈ యొక్క మొక్క. ఇది చూడండి. కడుపు నొప్పి కానీ, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు కానీ, కడుపులోని గడ్డలు కానీ, వాపు కానీ, పేగుల్లోని క్యాన్సర్ కానీ బాధపడుతున్నప్పుడు ఇట్లాంటి గడ్డలకు, ప్రోస్టేట్ గ్రంథికి, కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ప్రేగుల్లో క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆకుజముడు కనుక ఉపయోగించుకున్నట్టయితే ఒక 100% ఫలితాలు ఉంటాయని మన గ్రంథాలలో రాయబడేది. ఈ ఆకును కూరగా తిన్నట్టు అయితే ఒక 2 చెంచాలు తినాలి, అంతకంటే ఎక్కువ తినద్దు. 2 చెంచాలు తిన్నట్టయితే జలోదరం, పొట్ట బాగా ఉబ్బుకొస్తుంది. అది లివర్ సిరోసిస్ వల్ల కానీ లేదా జలోదరం వల్ల కానీ పొట్ట బాగా ఉబ్బినప్పుడు ఈ ఆకుకూర కనుక రోజు 2 చెంచాలు కనుక తిన్నట్టు అయితే జలోదరం, తర్వాత కాలేయంలో ఉన్నటువంటి సిరోసిస్ అనేటువంటి నరాల ఉబ్బు వ్యాధిని, చెడు రక్తాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఈ ఆకును బాగా దంచి పేస్ట్గా చేసి మొరలపై రాసినట్టు అయితే మొరలు తగ్గుతుంది. అట్లా కాకుండా దీని యొక్క రసాన్ని తీసి దూదిలో ముంచి సోరియాసిస్ అనేటువంటి చర్మ వ్యాధుల పైన రాసిన గజ్జి, తామర, జడుముతో పాటు సోరియాసిస్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధి కూడా
తగ్గిపోయి ఆ పొలుసులు రాలిపోతూ ఉంటాయి. ప్లేహం కానీ లివర్ కానీ వాపు గురైనప్పుడు, అది ఉబ్బినప్పుడు, దాంట్లో నొప్పి కలిగినప్పుడు ఈ ఆకుజెముడి యొక్క కూరను కనుక 2 చెంచాలు రోజు ఉదయం తిన్నట్టయితే ఈ ప్లీహ బాధలు, కాలేయ బాధలు తగ్గిపోతాయి. వాతము, పిత్తము, కఫం లాంటి వ్యాధులు కూడా ఇది తగ్గిపోవడానికి చాలా చురుకుగా పనిచేసేటువంటి తీక్షణమైన మొక్క. ఇది రక్తస్రావాన్ని అరికడుతుంది. అమరాయిడ్స్, ఎవరికైతే మోషన్లో బ్లడ్ పడుతుందో వాళ్ళు దీని యొక్క కూరను కానీ ఈ ఆకును కానీ వాడుకున్నట్టయితే తగ్గిపోద్ది. అంతేకాకుండా పేగుల్లో ఉన్నటువంటి క్యాన్సర్ కూడా తగ్గిపోద్ది. రక్త ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి క్షయవ్యాధి కానీ, శ్వాసకోశ వ్యాధులు కానీ, శ్వాస సంబంధించినటువంటి సమస్యలు కానీ ఏవైనా కానీ మనకు తప్పనిసరిగా ఈ ఆకుజముడు యొక్క కూర కనుక తిన్నట్టు అయితే తగ్గిపోతుంది. కానీ దీని యొక్క పాలు కంట్లో పడకుండా తీసుకోవాలి. మనకు ఆయుర్వేదంలో ఈ ఆకు యొక్క పాలు, జిల్లేడు పాలు కానీ కంట్లో పడితే కంటికి చాలా ప్రమాదకరమని మన గ్రంథాలు చెప్తున్నాయి. అంతేకాకుండా చంటి పిల్లలు, గర్భిణీ స్త్రీలు వాడకూడదు. వాడినట్టయితే గర్భిణీ స్త్రీలలో రక్తస్రావం అధికమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఉష్ణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి గర్భస్థ శిశువును కూడా చంపే పదార్థం ఈ గర్భిణీ స్త్రీలకు ఇది ప్రమాదకరం. కాబట్టి ఈ ఆకు గర్భిణీ స్త్రీలు వాడకూడదు. పక్షవాతము వచ్చిన వారు 24 గంటల లోపల తీసుకోవాల్సినటువంటి ప్రాథమిక చర్య, మొదటి చర్య ఏమిటంటే ఈ ఆకుల్ని ఒక గుప్పెడాన్ని తీసుకొని ఒక పెనం పైన కొంచెం వేడి చేయాలి. వేడి చేసి ఒక 5 నిమిషాలు వేడి చేసిన తర్వాత మాడిపోవద్దు. అప్పుడు ఆకుల్ని తీసి చల్లారిన తర్వాత పిండినట్టు అయితే ఒక 2 చెంచాల నుంచి 3 చెంచాల వరకు రసం వస్తుంది. ఈ రసంలో తులసాకు రసం కలిపి 2 చెంచాలు తులసాకు రసం కలిపి ఈ 2 మిశ్రమాన్ని పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తికి కనుక తాగిపించినట్టయితే 24 గంటల లోపు పక్షవాతం నుంచి నిరోధించబడతాడు. ఇంత మంచి నివారణ జరిగేటువంటి ఔషధాన్ని పల్లెటూరులో ఉన్నటువంటి మిత్రుడు తులసాకు రసంతో ఈ ఆకు రసాన్ని తాగాల్సిందిగా కోరుతున్నాను. ఈ పక్షవాతం వచ్చిన వారికి మనం ఈ విధంగా వాడుకోవాలని చెప్పాం కదా, అది 3 రోజుల కంటే ఎక్కువ రోజులు వాడకూడదు. 3 రోజుల కంటే ఎక్కువ వాడినట్టయితే మన ప్రేవులు చిన్న చిన్న రంధ్రాలు పడి ఇబ్బందికరమైనటువంటి క్యాన్సర్కు మూలాల కారణమవుతాయి. అందుకని ఇది వైద్యుని పర్యవేక్షణలోనే 3 రోజులు వాడండి. పక్షవాతం నుంచి దూరం కావాల్సిందిగా కోరుతున్నాను. మూడవది, ఇదే రసంలో ఎప్పుడైతే ఈ పెనం పైన మార్చి తీసినటువంటి రసంలో పటిక కలుపుకొని ఒక 2 చెంచాల రసాన్ని కనుక తాగినట్టయితే ఆయాసం తగ్గిపోతుంది. చెవిలో చీము కాడిన, చెడు వాసన వచ్చిన దానికి మీరు ఈ పండుటాకులు తీసుకొని దాని రసాన్ని పిండి చెవిలో 5 చుక్కలు వేసుకున్నట్టయితే చెవి పోటు కానీ, చెవిలో చీము కానీ, చెవిలో రక్తం పడటం కానీ, ఈ గాయం కానీ మానిపోతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా చెవి సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ఆకు యొక్క పసరును వాడుకోండి. ఈ కాడ జముడును తీసుకోండి. ఈ కాడ జముడును ఒక జానెడ తీసుకొని ఈ పైన ఈ ముళ్ళను, ఈ చర్మాన్ని తీసేయాలి. తీసేసినటువంటి లోపల శాగ ఏదైతుందో ఆ శాగను తొలసాలి. ఒక రంధ్రంలాగా తొలిసి ఆ రంధ్రంలో పటికను నింపండి. పటిక నింపి ఒక మట్టి కుండలో దాన్ని వేసి ఒక 200 పిడికలు తెచ్చి పిడికల మధ్యలో దీన్ని పెట్టి పిడికల్ని కాల్చాలి. ఆ వేడికి, పిడికల యొక్క వేడికి లోపట కుండలో ఉన్నటువంటి ఈ ఆకుజముడి యొక్క శాగ, దాంతోపాటు దాని లోపల ఉన్నటువంటి పటిక మనకు భస్మంగా మారుతుంది. ఆ భస్మాన్ని తీసి చల్లారిన తర్వాత కొంచెం రోటిలో వేసి కానీ దాన్ని మనం రుబ్బినట్టు అయితే ఒక పౌడర్ లాగా, ఒక చూర్ణం లాగా తయారవుతుంది. ఈ పౌడర్ని కొంచెం వస్త్రగాలితం చేసుకొని ఒక గాజు సీసాలో భద్రపరుచుకున్నట్లయితే మనకు అస్తమ వ్యాధికి ఉపయోగపడుతుంది. అయితే అస్తమ వ్యాధికి ఎంత వాడాలి? ఒక చిటికెట్ మాత్రమే, మన 2 వేళ్ళకు వచ్చేటంత మాత్రమే తీసుకొని అరచేతిలో పోసుకొని దాన్ని నోటిపైన వేసుకోవాలి. ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ భస్మం ఎప్పుడైతే వాడతారో ఒక 40 రోజులు వాడితే
జీవితంలో అస్తమా వ్యాధి అనేది మనకు రాదు. కాబట్టి తయారు చేసుకునే క్రమం ఏదైతుందో కొంచెం కష్టతరమైనటువంటి క్రమం కాబట్టి ఆ క్రమాన్ని ఓపికగా నిపుణులైన వారి దగ్గర నేర్చుకొని చేసుకోండి, లేదా మీకు నిపుణత్వం ఉంటే మీరు చేసుకోవచ్చు. ఆ అస్తమా కోసం వాడినటువంటి భస్మం ఏదైతుందో దాన్ని ఒక చిటికెడంత కనుక కడుపు నొప్పి భరించలేకుండా 24 అవర్స్ కడుపు నొప్పితోనే బాధపడే వారి మిత్రులందరూ కూడా ఈ భస్మాన్ని కొంచెం ఒక చిటికెడంత నాలుక పైన వేసుకొని చప్పరించినట్టు అయితే కడుపు నొప్పి 2-3 నిమిషాల్లోనే మాయమైపోతుంది. మరి ఇంత మంచి వీడియోని మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నా. ఇది ఆకుజముడి మీద చాలా తక్కువ వీడియోలు, తక్కువ సమాచారం మనకు దొరుకుతూ ఉంది. గ్రంథాలలో కూడా చాలా తక్కువనే రాయబడింది. మరి రాతి నేలల్లో, కొండలలో, గుట్టలలో, ఎడారి ప్రాంతంలో దొరికే మొక్కను వెతుక్కోవటం, దీంట్లో తీగజాతి కామజముడు కూడా ఉంటుంది, బ్రహ్మజముడు కూడా ఉంటుంది, భారతీయ నాగజాతి బ్రహ్మజముడు కూడా ఉంటుంది. కాబట్టి అవన్నీ కాకుండా కేవలం ఈ బ్రహ్మజముడునే మనం తీసుకోండి. ఈ చుట్టూ ఆకులు ఉంటాయి, కానీ పండిన ఆకులను మాత్రమే తీసుకోండి, పచ్చి ఆకులు తీసుకోకూడదు. ఇట్లాంటి పండుటాకును మాత్రమే తీసుకోండి. ఈ పండుటాకులనే రసం ఉంటుంది, పచ్చి ఆకుల్లో పాలు ఎక్కువ కనబడతాయి కాబట్టి అది కాకుండా ఈ ఆకును తీసుకోండి. ఈ పచ్చి ఆకు, ఈ పసుపు ఆకు కలర్ వచ్చిన తర్వాత ఆకుల్ని తీసుకొని ఔషధంగా ఉపయోగించండి. మరి దీన్ని మనం మర్దితం చేయటం ఎలానో ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ మొక్క గురించి ఇంకా విపులమైనటువంటి సమాచారం దొరికితే రెండో వీడియో తీయడానికి కూడా మేము వీలుగా ఉన్నాం. దయచేసి మిత్రులారా, మీ అందరికీ అభినందనలు. తప్పనిసరి లైక్ చేయాల్సిందిగా కోరుతూ, మీ అడుగుల చప్పుడు వినేలా మాకు ప్రోత్సహించాలని కోరుతూ, మీ మిత్రుడు కలకోడి కిషన్ రావు.